కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. ఈ ఏడాది కాలంలో 1,00,000 కోట్లు అప్పు చేశారు, 6 గ్యారంటీలు ఇచ్చారు, 66 మోసాలు చేశారు, 420 వాగ్దానాలు చేసి ప్రజల్ని గాలికి వదిలేశారు. ఈ 1,00,000 కోట్ల రూపాయలకి లెక్క చెప్పమంటే ఖచ్చితంగా రోజుకొక పేపర్ యాడ్, సిటీ మొత్తం అన్ని జిల్లాల్లో ఫ్లెక్సీ యాడ్స్ తప్ప అభివృద్ధి శూన్యం. ఈ 6 వాగ్దానాల్లో ఒకే ఒక్క వాగ్దానం అమలు చేశారు, అది ఉచిత బస్సు. ఈ రోజు 25% కూడా ఉచిత బస్సు నడవట్లేదు. ఈ 6 గ్యారంటీలు 66 మోసాల మీద మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు ఒక ఛార్జీ షీటు రిలీజ్ చేశారు. ఈ రోజు సత్తుపల్లి నియోజకవర్గ సమస్యల గురించి కూడా ఈ ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు ఏమి వాగ్దానాలు చేశారు, ఏమి చెయ్యలేదు అన్న దాని మీద సత్తుపల్లి నియోజకవర్గ ఛార్జీ షీట్ కూడా మేము ఈ రోజు రిలీజ్ చేస్తున్నాము. తప్పకుండా ప్రజల వద్దకు ఈ మోసాలను తీసుకెళ్లి వాళ్ళని బహిరంగ కోర్టులో నిలబెట్టి అడుగుతాం, పరిష్కారాలు అడుగుతాము. భారతీయ జనతా పార్టీ వైపు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా ఈ రోజు ఒక సర్వే వచ్చింది, ఎప్పుడు ఎన్నికలు జరిగినా గానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తదని ఆ సర్వే రిపోర్ట్స్ తెలుస్తున్నాయి. తప్పకుండా రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయే. ప్రజల్ని హక్కున చేర్చుకొని ప్రజా పరిపాలన అందించేది కూడా భారతీయ జనతా పార్టీ అని మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై.